సో రెడీయా మీరు? మీరు క్రిస్పీ బేబీ కార్న్ అన్నారు కదా? ఓకే, మరి క్రిస్పీ బేబీ కార్న్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. క్రిస్పీ బేబీ కార్న్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బేబీ కార్న్ 100 గ్రాములు, మైదా పావు కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వెనిగర్ 2 టీ స్పూన్లు, తేనె 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. క్రిస్పీ బేబీ కార్న్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? సో స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి మనం? ఇవి ఉడికించిన బేబీ కార్న్ పీసెస్. దీన్ని కార్న్ ఫ్లోర్ మైదా వేసుకొని డస్టింగ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వాటిని ఏం కట్ చేయటం ఏం అక్కర్లేదు, ఇలాగనే వేసుకోవచ్చు, కట్ చేసుకొని వేసుకోవచ్చు, మన చాయిస్. ఓకే ఓకే. సో మీరు అలా యాజ్ ఇట్ ఈస్ గా కార్న్ మొత్తం వేసేస్తున్నారు? యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఇది మైదానా? సాయిల్ హీట్ పెట్టుకుందాము. ఇది కార్న్ ఫ్లోర్. ఓకే, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి దీంట్లో. తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకొని. ఓకే, బ్యాటర్ లా ఏం చేయక్కర్లేదు, బ్యాటర్ లా అవసరం లేదు, జస్ట్ పౌడరే. పౌడర్. తర్వాత ఈ బేబీ కార్న్ పీసెస్ ని బాగా డస్టింగ్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకో. ఓకే, కొంచెం హీట్ అవ్వాలి కదా? వెయిట్ చేద్దాం. ఈలోగా అన్ని డస్టింగ్ చేసేసుకోవచ్చా? ఇది కొంతసేపు ఆ ఫ్లోర్ పట్టించి పక్కన పెట్టొచ్చా? ఏమంటే ఫ్లోర్ పట్టించేసి పక్కన పెట్టేసుకుంటే మొత్తం ఫ్లోర్ అనేది పెన్ అనేది లోపల మనము ముందే బాయిల్ చేసుకునేది కాబట్టి మొత్తం డ్రై అయిపోతుంది. ఓకే ఓకే, కాబట్టి వేసేటప్పుడే చేసుకుంటే బెటరా? మైదా కార్న్ ఫ్లోర్ ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకోవడం అంతే కదా? ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి, వెయిట్ చేద్దాం. వేసేసుకుందామని. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, ఇది డస్టింగ్ కూడా అయిపోయింది. బేబీ కార్న్ ఫ్రై చేసుకుందాం. మరి ఆ ఫ్లోర్ అంతా ఊడిపోతుందిగా, పర్వాలేదా? పర్వాలేదు మ్యామ్, అది కొంచెం కొద్దిగా పట్టుకుంటే ఆల్రెడీ కొద్దిగా అప్లై అయి ఉంటుంది కాబట్టి దానివల్ల క్రిస్పీనెస్ అని వస్తుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇది ఫ్రై అయితేనే మనం నెక్స్ట్ చేసుకోవాలా, లేకపోతే స్టార్ట్ చేయొచ్చా టాసింగ్? ఈ ఫ్రై అయిన తర్వాత అది చేసుకోవాలా? సో సరిపోతుంది మ్యామ్. ఇది బ్రౌన్ అయిపోయి తీసేసుకున్నాం. ఓకే, సో పాన్ అటు పెట్టుకుందామా? ఇది కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి మ్యామ్. సో ఇది జస్ట్ అంటే టాస్ కి కంపల్సరీ మనము సాసెస్ అవన్నీ యాడ్ చేసుకోవాలా, లేకపోతే దాంట్లోనే మనం మిక్స్ చేసుకుని ఏదైనా బ్యాటర్ లాగా అట్లా కూడా చేసుకోవచ్చా? అంటే యాజ్ యువర్ చాయిస్ మేము, మనము మనకు ఇష్టం ఉంటే సాసెస్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సోయా సాస్ అయితే సాసెస్ అది యాడ్ చేస్తే కొంచెం సాఫ్ట్ అవుతాయి కదా? కొద్దిగా సాఫ్ట్ అవుతాయి. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ వస్తుంది. సో ఏం యాడ్ చేద్దాం ఫస్ట్? గార్లిక్. సో ఇది మనకి చైనీస్ స్నాక్ అన్నమాట, అంతేనా? నెక్స్ట్ ఆనియన్స్. ఓకే, చిల్లీస్ యాడ్ చేసుకున్నాం. ఓకే, సో ఇవేమి ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు కదా? లేదు, అంటే కొంచెం గ్లాసీగా అయితే చాలా ఆనియన్స్ అవి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలా? కలర్ చేంజ్ కావనవసరం లేదు మ్యామ్. దాంట్లో మనకు పచ్చిదనం అనేది లేకుండా కొంచెం లైట్ గా వేగితే సరిపోతుంది. ఓకే, తర్వాత లైట్ గా వెనిగర్ వేసుకున్నాం. ఫ్లేమ్ తగ్గించేసుకొని తగ్గించేసారు. కొద్దిగా వెనిగర్, సోయా సాస్ కొద్దిగా, హనీ కొద్దిగా వేసుకుని. హనీ కూడానా? సో టేస్ట్ బాగుంటుందా? టేస్ట్ బాగుంటుంది. ఓకే, సో ఇది కాలేజ్లో నేర్పించిన రెసిపీయా, మీ ఓన్? ఇది నేను ఓన్గా నేర్చుకున్నాను. ఓన్గా ట్రై చేసిందా? ఓ నైస్. లైట్గా కొద్దిగా సాల్ట్ వేసుకుని. ఓకే, సో జస్ట్ ఈ సాసెస్ దీనికి సరిగ్గా. ఎందుకంటే మనం సోయా సాస్ ఇవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి కొద్దిగా సాల్ట్ అందులో ఉంటుంది కదా మనకి. సోయా సాస్ లో ఉంటుంది కొద్దిగా, ఎందుకంటే మనము
ఇంకా టేస్ట్ కావాలనుకుంటే కొద్దిగా, ఎందుకంటే చాలా మంది సాల్ట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, దానికోసం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము బేబీ కార్న్స్ యాడ్ చేస్తాం. సాసెస్ అంతా దానికి పట్టేస్తే మనకి రెడీయా. సో మీకు ఇవన్నీ కూడా ట్రై చేసేటప్పుడు అక్కడ కాలేజ్ లో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వాటితో మీరే ట్రై చేసేస్తారా? కాలేజ్ లో మేము ఏదైనా కొత్త ఐడియా నేర్చుకున్నామంటే మా హెచ్ఓడి గారికి చెప్తే వారు మాకు ఎంకరేజ్ చేస్తారు. మేము బాగా కొత్త డిషెస్ నేర్చుకోవడంతో మేము ఏదైనా తప్పు చేసినా ఇంకొద్ది ఇలా కాదు అలాగని కొద్దిగా మాకు గైడెన్స్ బాగా ఇస్తాం. మాకు అన్ని డిపార్ట్మెంట్స్ లో బాగానే సపోర్ట్ బాగానే ఉంటుంది మా కాలేజ్. మేము ఇది రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకుంటాం. ఓకే మ్యామ్. సో రెడీ మ్యామ్. క్రిస్పీ బేబీ కార్న్ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, క్రిస్పీ బేబీ కార్న్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్రిస్పీ బేబీ కార్న్ తయారు చేసే విధానం: ముందుగా బేబీ కార్న్ ఉడికించి ఉంచాలి. ఒక ప్లేట్ లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బేబీ కార్న్ ముక్కలకి పట్టించి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో వెనిగర్, సోయా సాస్, ఉప్పు, తేనె, వేయించిన బేబీ కార్న్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, క్రిస్పీ బేబీ కార్న్ రెడీ.